హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈరోజు ఈ వీడియో ఎవరైతే హిందీని బేసిక్ నుండి నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎవరికైతే హిందీలో ఒత్తులు రావో, అంటే ఆదే అక్షరం అంటాం మనం, లేదా వ్యంజన్కి మాత్రాయి అంటాం, హల్లుల యొక్క కాన్సోనెంట్స్ యొక్క అంటే సెమీ కాన్సోనెంట్స్ అంటాం వీటిని. అంటే వీటికి ఒత్తుల్ని తయారు చేయడం మన తెలుగు భాషలో చాలా కష్టమైనది, హిందీలో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ట్రిక్స్ ద్వారా చెప్తాను. నేను వ్యంజన్ రాశాను, వాటిలో క ప ర అనే వాటికి తర్వాత మనం ఒత్తులు నేర్చుకుందాం. ముందు మిగతా అక్షరాలన్నింటినీ ఒత్తులు నేర్చుకుందాం. క్ష త్ర జ్ఞ శ్ర అనేవి సంయుక్త అక్షరాలు కాబట్టి వాటికి ఒత్తులు రాయాల్సిన అవసరం లేదు. ముందుగా హిందీ హల్లుల్ని కనుక గమనించినట్లయితే ఖడీ లకీర్ ఉన్నటువంటి అక్షరాలు, ఖడీ లకీర్ అనొచ్చు లేదా సీదీ లకీర్ అనొచ్చు. మనం ఇక్కడ ఒక నిలువు గీత గల అక్షరాలు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నిలువు గీత ఉంది, కానీ మధ్యలో ఉందండి. కాకి ఫాకి మధ్యలో ఉంది. మిగతా వాటికి చూడండి ఇక్కడ చివర ఉంది. అవునండి, ఇక్కడ చివర ఉంది. సో నిలువు గీత గల అక్షరాలు, నిలువు గీత లేని అక్షరాలు, నిలువు గీత లేని అక్షరాలు చూడండి. వీటికి నిలువు గీత లేదు, పూర్తిగా లేదు. ఇక్కడ నిలువు గీత లేదు, ఇక్కడ నిలువు గీత ఉంది. ఏ అక్షరానికైతే నిలువు గీత ఉందో ఆ నిలువు గీతను కనుక తీసేస్తే ఈజీగా ఒత్తుగా మారిపోతుంది. ఇంతకంటే సింపుల్ గా మనకి ఎక్కడ ఏ భాషలో కూడా మనం ఒత్తులు నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలో ఈ నిలువు గీత తీసి రాస్తాం చూడండి, ఇప్పుడు ఇది ఒత్తుగా మారిపోతుంది. గా దీన్ని గ అని ఎలా రాస్తామంటే గ అని ఇదిగో నిలువు గీత తీసేసాను కాబట్టి ఇది ఒత్తుగా మారిపోతుంది. ఇప్పుడు ఘ అనేది కూడా అంతేనండి, నిలువు గీత తీసేసాం ఒత్తుగా మారిపోతుంది. చ అనేది కూడా అంతేనండి, నిలువు గీత తీసేసాం ఒత్తుగా మారిపోతుంది. జ అనేది కూడా అంతేనండి, నిలువు గీత తీసేసాం ఒత్తుగా మారిపోతుంది. ఝ అనేది కూడా అంతేనండి, నిలువు గీత తీసేసాం ఒత్తుగా మారిపోతుంది. అలాగే ని అనేది కూడా చూడండి ఒత్తుగా మారిపోతుంది. అణ అనేది ఇవన్నీ నిలువు గీత గల అక్షరాలండి. మై స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఇక్కడ రాసినవన్నీ కూడా నిలువు గీత గల అక్షరాలు. సో అణ అనేది కూడా అంతేనండి, నిలువు గీత తీసేసాం ఒత్తుగా మారిపోతుంది. తా అనేది కూడా అంతేనండి, నిలువు గీత తీసేసాం ఒత్తుగా మారిపోతుంది. థా అనేది కూడా అంతేనండి, నిలువు గీత తీసేసాం ఒత్తుగా మారిపోతుంది. ధా అనేది చూడండి నిలువు గీత తీసేసాం ఒత్తుగా మారిపోతుంది. నా కూడా చూడండి నిలువు గీత తీసేసాం ఒత్తుగా మారిపోతుంది. పా కూడా చూడండి నిలువు గీత తీసేసాం ఒత్తుగా మారిపోతుంది. బా కూడా చూడండి నిలువు గీత తీసేసాం ఒత్తుగా మారిపోతుంది. భా కూడా సేమ్, అలాగే మా కూడా సేమ్ అంతేనండి, నిలువు గీత తీసేస్తాం ఒత్తుగా మారిపోతుంది. అదే యా కూడా చూడండి నిలువు గీత తీసేస్తాం ఒత్తుగా మారిపోతుంది. మరి నిలువు గీత లేని అక్షరాన్ని ఎలా ఒత్తుగా మార్చొచ్చు సార్? చాలా ఈజీ అండి. దాని కింద మనం హలంత్ పెడతామండి. ఏమని పెడతామండి? హలంత్. హలంత్ అంటే చూడండి, ఇక్కడ ఈ ఎడమ వైపు నుండి కుడి వైపుకి కిందుగా ఒక గీత గీస్తే దాన్ని హలంత్ అంటామండి. దాన్ని ఏమంటామండి? హలంత్ అంటాం. ఇలా గనక నిలువు గీత లేని అక్షరాల కింద ఇలా గనక గీత ఉంటే అది మనం హాఫ్ లెటర్ ని పలకాలి, ఆదే అక్షరగా మారిపోతుంది. దీన్ని మనం ఏమని చెప్పామండి? హలంత్ అన్నాం. ఏమన్నామండి? హలంత్. ఈ హలంత్ని గనక నిలువు గీత లేని అక్షరాలకి ఇలా చివర గనక ఇలా ఎడమ వైపు నుండి కుడి వైపు కిందకి ఒక గీత గీస్తే అది హలంత్. అప్పుడు ఆ అక్షరం సగం అక్షరంగా మారిపోతుంది, అంటే ఒత్తుగా మారిపోతుంది. చూడండి, ఒత్తులు అనేది రెండే రూల్స్ అండి, నిలువు గీత గల అక్షరాలు, నిలువు గీత లేని అక్షరాలు. మరి ఈ మూడు అక్షరాలు ఎందుకండి వేరుగా చెప్పారు అంటే, ఇక్కడ నిలువు గీత మధ్యలో ఉంది, ఇక్కడ కూడా నిలువు గీత మధ్యలో ఉంది. రా అనేది సపరేట్ అండి. రాకి మూడు ఒత్తులు ఉన్నాయి, మనం ఆ మూడు ఒత్తులు మనం నేర్చుకుందాం. లా కూడా చూడండి, లా కూడా అంతేనండి. వా కూడా చూడండి నిలువు గీత తీసేసాం. శా కూడా అంతేనండి, షా కూడా అంతేనండి, సా కూడా అంతేనండి. అదే హాకైతే కింద హలంత్ ఇస్తాం, అయిపోతుంది. ఇప్పుడు కా చూడండి, కా మనం గనక ఒత్తుగా మార్చాలి అంటే నిలువు గీత మధ్యలో ఉంది కాబట్టి హాఫ్ మాత్రమే రాయాలి. రెండో వైపున హాఫ్ రాస్తే మనం ఒత్తుగా మారిపోతుంది. అలాగే పా కూడా అండి, పా కూడా అలాగే హాఫ్ రాస్తే ఒత్తుగా మారిపోతుంది. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒత్తులు అనేవి మీకు ఈజీ అయిపోతుంది. చూద్దామండి. రాకి మనం మూడు రకాలుగా, ఇక్కడ పైన రా ఒత్తు ఉంటుందండి, ఇక్కడ క్రావడిగా ఉంటుంది, ఇలాగే ఇలా కూడా ఉంటుందండి. ఎందుకనండి ఇలా అంటే జాగ్రత్త చూడండి, నిలువు గీత గల అక్షరాలు కానీ నిలువు గీత లేని అక్షరాలు కానీ ఆ అక్షరం కంటే రా ముందు పలికితే అంటే ఫస్ట్ రా సౌండ్ గనక వస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మా అనే అక్షరం పైన ఒత్తుందండి, మా కంటే ముందు పలుకుతుందండి. కర్మ, కర్మ్, ధర్మ, ధర్మ్, ఆర్య. అంటే ఒక అక్షరం కనుక ముందు పలికితే, రా గనక ముందు పలుకుతుంటే పైకి వెళ్ళిపోద్దండి. పైకి వెళ్ళిపోయి పైన ఇలా ఉంటుందండి సి ఆకారంలో, అది రా ఒత్తండి. పైన ఏ అక్షరమైనా, అది పాయి వాలే అక్షరం అయినా బేపాయి వాలే అక్షరం అయినా. అలాగే ఒక అక్షరం తర్వాత కనుక పలికితే, ఫర్ ఎగ్జాంపుల్ చ, ఇక్కడ కా తర్వాత ర అని పలుకుతుందండి. సో కాబట్టి ఇప్పుడు నిలువు గీత గల అక్షరాలకేమో ఇలా క్రావడిగా వస్తుంది, నిలువు గీత లేని అక్షరాలకేమో ఇలా కింద వైపున ఇలా వస్తుందండి.
సో ఎప్పుడైతే అక్షరానికంటే ముందు పలికితే పైకి వెళ్ళిపోతుందండి, అక్షరం తర్వాత పలికితే డా తర్వాత రా పలుకుతుందండి, అంటే డా తర్వాతే రా పలుకుతుంది. సో కాబట్టి అక్షరం తర్వాత పలుకుతుంది కాబట్టి అది నిలువు గీత లేని అక్షరం కాబట్టి ఈ విధంగా వస్తుంది. అదే నిలువు గీత గల అక్షరం అనుకోండి, ఇప్పుడు పాకి నిలువు గీత ఉంది ఇలా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మా అనుకోండి, మా అనే అక్షరానికి కింద ఇలా వస్తుందండి. అర్థమైందండి? సో నిలువు గీత గల అక్షరాలకేమో ఇలా కింద వైపున వస్తుంది, అలాగే నిలువు గీత లేని అక్షరాలకి ఇలా వస్తుందండి కింద వైపున. అదే అక్షరం కంటే ముందే పలికితే పైకి వెళ్ళిపోతుందండి. సో ఇది రాకు సంబంధించి. సో హిందీకి సంబంధించిన ఒత్తులన్నీ ఇవేనండి. మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కొన్ని అక్షరాలు మనం ఎక్కువగా ఉపయోగించమంతే ఆ సంబంధించిన పదాలు తక్కువగా ఉంటాయి కాబట్టి చాలా తేలిగ్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరూ కూడా ఎక్కువ మందికి షేర్ చేసి నా ఛానల్ గ్రోత్ కి సహాయపడతారని ఆశిస్తూ ధన్యవాదాలు.